హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ మినీ జాన్. ఈరోజు నా వ్లాగ్లో మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత సింపుల్గా కూడా ఇంత గ్రాండ్గా చేయొచ్చా అన్నట్టు ఉంటుంది. సో లాస్ట్ 3 బర్త్డేస్ మేము అందరినీ ఇన్వైట్ చేసి గ్రాండ్గా చేసాము. బట్ ఈసారి సింపుల్గా ఎలా చేయొచ్చు, తనకు నచ్చినట్టు ఎలా చేయొచ్చు, అలాగే తను ఎంత ఎంజాయ్ చేసింది అనేది ఉంటుంది వీడియోలో. మెయిన్ అయితే ఫస్ట్ మేము నైట్ కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాం. అది కూడా ఆర్డర్ ఇచ్చిన కేక్ కాదు, ఇంట్లో చేద్దాము, తన చేతితో చేసిన కేక్తో చేద్దామని అనిపించింది. సో 4 ఇంగ్రీడియంట్స్తో నాకు సింపుల్గా నచ్చిన కేక్ ఇది ప్రిపేర్ చేసామండి. లైక్ మనం పాలు, షుగరు, అలాగే కస్టర్డ్, కోకో పౌడర్ ఉంటే చాలు, ఈజీగా ఈ కేక్ ప్రిపేర్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా నిజంగా నేను చేశానని కాదు, టేస్ట్ మాత్రం మనకు కస్టర్డ్, చాక్లెట్ 2 ఫ్లేవర్స్తో ఉన్న టేస్ట్ వస్తుంది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను ఇందులో. ఇది ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. పెట్టి ఓపెన్ చేస్తే మీకు బాగుంటుంది. వచ్చేటప్పుడైతే ఎలా వస్తుందో తెలియదు, ప్రజెంట్ అయితే ఈ షేప్లో ఉంది, చూడ్డానికి బాగుంది. ఓపెన్ చేయి. హ్యాపీ బర్త్డే సిసి. అరే ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. కొంచెం వేయి, కొంచెం. చాలా కేక్ కట్ చేయరా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు. చాలా ఫ్లఫీగా ఉంది, జెల్లీ కింద. చూసారు కదా, టేస్ట్ కూడా బాగుంది. మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. ఇది రెండిట్లో ఒకటి పట్టుకో. టెంపుల్ కావాలా? టెంపుల్కి వెళ్దామా ఐరా? ఐరమ్మా చెప్పు, ఎక్కడికి వెళ్దాము? గుడికి వెళ్దామా? గుడికి ఎక్కడికి వెళ్దాము? ఎక్కడికి వెళ్దాము? గుడికి. గుడి సెలెక్ట్ చేసిందండి మా పాప, సో అందుకని గుడికి తీసుకొచ్చాము. మా దగ్గరలో ఉన్న పెద్ద టెంపుల్ ఇదేనండి. ఏ ఈవెంట్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా మేము ఈ టెంపుల్కే వస్తాము ఇంటి దగ్గర ఉంటే. బికాజ్ అన్నిటికన్నా పెద్ద టెంపుల్ మాకు దగ్గరలో ఉన్న వాటిల్లో. అండ్ అందరి దేవుళ్ళు ఒక దగ్గరే ఉంటారు. అండ్ తను పట్టుకోపోయినా గుడికి అయితే తీసుకొచ్చేదాన్ని, ఎందుకంటే మన డే గాడ్ బ్లెస్తో ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ అప్పుడప్పుడు వెళ్తాము బిజీ స్కెడ్యూల్ వల్ల. సో ఇలా స్పెషల్ ఈవెంట్స్ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళాలి గుడికి. దండం పెట్టుకోరా. గణేష్ దండం పెట్టుకో. గుడ్ గర్ల్, అలా ఓపాలి చాలు. దర్శనం అయితే అయిపోయిందండి. సో కాసేపు కూర్చొని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము, ఇంకా చాలా పనులు ఉన్నాయని. సో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తున్నాను, అది ఆల్రెడీ 1 మంత్ ముందే తీసాము. బికాజ్ మా మమ్మీ బర్త్డే వస్తుందని తనకి ఆల్రెడీ సైకిల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇంట్లో స్కేట్ బోర్డ్ లాగా ఉంటుందని చెప్పి కొనమనింది. 1 మంత్ ముందే మనకి ఎక్కువ కదా ఎక్సైట్మెంట్. సో కొనేసి ఆల్రెడీ ఓపెన్ చేయించేసాను. లాగారా పైకి? తీ 2 హ్యాండ్స్ పెట్టి 2 హ్యాండ్స్ పెట్టి తీ పైకి. అయిరా పట్టుకో, తీ. ఇది కూడా తీ, పట్టుకో. ఓపెన్ చేసేసింది ఐరా. గుడి నుంచి వచ్చిన తర్వాత తను అడిగాను, స్ట్రీట్లో డొనేట్ చేద్దామా ఆర్ ఎల్స్ ఆర్ఫనేజ్కి వెళ్దామా అని. మేబీ తనకి దేని గురించి అయినా అవేర్నెస్ లేకపోవచ్చు, బట్ తను సెలెక్ట్ చేసింది కదా, తను సెలెక్ట్ చేసినట్టు చేద్దామని డిసైడ్ అయితే అయ్యాము. సో మా హస్బెండ్ అయితే తెచ్చేశారు కావాల్సినవన్నీ. నాకు కొంచెం ఎక్కువగా వచ్చిన ఐటమ్సే చేద్దాం అనుకున్నా, బికాజ్ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసే కన్నా మనకు వచ్చినవి చేయడం బెటర్ కదా. సో నేనైతే ముందు చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చేద్దామని డిసైడ్ అయ్యాను.
ఆ 2 ఇద్దాం అనుకున్నాము. అండ్ ఆ 2 నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. మీకు జస్ట్ 1 minute ప్రాసెస్ అంతా కనిపిస్తుంది, ఎందుకంటే అంత లాంగ్ ప్రాసెస్ మీరు చూడలేరు కదా. సో అదంతా ఆ ప్రాసెస్ అంతా చేసేసి మేము ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ సైడ్ బై సైడ్ చేయడం వల్ల తొందరగానే అయిపోయింది ప్రాసెస్. అది కాక లంచ్ టైం కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఈలోపే వెళ్ళాలని ఆల్మోస్ట్ స్పీడ్గా ట్రై చేశాను, ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా. అది కాక స్ట్రీట్ మీద అంటే ఈ మధ్య ఎవరు ఎక్కువ కనిపించట్లేదు. ఉన్న లిమిటెడ్ మెంబర్స్ కూడా మనం టైంకి ఇవ్వాలి కదా, అవి మనం వెతకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతికి వాళ్ళు దొరికి వాళ్ళకి ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో ఆ టైం అంతా రికవర్ చేయడానికి తొందరగా ప్రిపేర్ చేసి మేము స్టార్ట్ అయ్యాము. ఫైనల్ స్టెప్కి వచ్చేసింది. సో టేస్ట్ చేశాను, అన్ని సాల్ట్ అవి సరిపోయినాయా లేదా అని. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. తర్వాత కిందకి దింపేసి తర్వాత అన్ని బాక్సెస్లోకి పెట్టేస్తున్నారు మా హస్బెండ్. నేను వేస్తానని ఏడుస్తుంది. మొత్తం చికెన్ గ్రేవీ వేసేస్తుంది, చికెన్ పీసెస్ కన్నా తీసుకున్నారని ఏడుస్తుంది. సో తనకు కూడా ఇష్టం అండి ఇలా వడ్డించడం అన్నా, ఎవరికైనా సర్వ్ చేయడం అన్నా అన్నీ ఇష్టము. కాకులకి అన్నిటికీ ఫుడ్ పెడుతూ ఉంటుంది, అలవాటు చేసాము చిన్నప్పటి నుంచే. అండ్ తర్వాత మేము అంతా మా తమ్ముడు వచ్చాడు మాకు హెల్ప్ చేయడానికి. సో తన దగ్గర బ్యాగేజ్ అంతా పెట్టి మేము స్టార్ట్ అయ్యాము వెతకడం కోసం. సో లంచ్ టైం కదా, బాగానే దొరికారు. వెతగ్గా కేపీహెచ్బి రోడ్ మొత్తం అన్నీ తిరిగామండి. సో ఫైనల్గా అయితే మాకు టెంపుల్స్ దగ్గర కొన్ని ప్లేసెస్ దగ్గర కనిపించారు. డొనేట్ చేసినప్పుడు చాలా ఎక్సైట్ అయింది, హ్యాపీ ఫీల్ అయింది. సో తన బర్త్డే రోజు తను హ్యాపీ చేయడమే కదా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఉట్టి బర్త్డే రోజే కాదు, అన్ని రోజులు ఉండాలి, బట్ ఆ రోజు ఇంకొంచెం స్పెషల్గా ఉండాలి కదా. సో తనైతే హ్యాపీ ఫీల్ అయింది, అది చాలా అనిపించింది సింపుల్గా చేసినా కూడా. అండ్ తర్వాత హాఫ్ అయితే డొనేట్ చేసిన తర్వాత నిద్ర వచ్చింది పాపం, స్లీపింగ్ టైం అయింది కదా ఆఫ్టర్నూను. సో రిమైనింగ్ మేము కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మధ్యలో కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారండి, మేము నాన్ వెజ్ ప్రిఫర్ చేసాము కదా, సో వాళ్ళకి అమౌంట్ ఇచ్చింది, కూడా అనుకున్న కోరికలు నిర్మించాను సత్యంగా. అయిరా ఒకటి పట్టుకో ప్లేజ్. ఒక 2 hours పడుకొని లేచిన తర్వాత ప్లే జోన్ సెలెక్ట్ చేసింది కదా. సో మా పక్కనే ఉన్న నెక్సెస్ మాల్లో ప్లే జోన్కి వెళ్ళాము. ఆల్రెడీ నాకు అక్కడ కార్డు ఉంది, ఆ కార్డులో ఉన్న యాక్టివిటీస్ అన్నీ మోస్ట్లీ ట్రై చేసి అన్నీ ఎంజాయ్ చేసింది. ఈ గేమ్స్ అయితే తనకన్నా ఎక్కువ నేనే ఎంజాయ్ చేశానండి. ఇప్పటికీ మనం ఏమన్నా గేమ్స్ ఆడితే చిన్నపిల్లలు అయిపోతాం కదా, అలానే అనిపిస్తుంది. సో అన్ని గేమ్స్ మనకు కూడా బాగుంటాయి పిల్లలతో పాటు ఆడుకోవడానికి. సో ఇది కూడా బాగుంది, స్నో మ్యాన్. వాటర్ వస్తాయి ఇక్కడ నుంచి స్ప్రే అయ్యి, అవన్నీ కాయిన్స్ వస్తాయి. సో ఇవన్నీ గేమ్స్ ఆడినప్పుడు మనకి టికెట్స్ కూడా వస్తాయండి, 100 tickets అలా మన పాయింట్స్ బట్టి. సో అవన్నీ వచ్చిన తర్వాత మనం కావాలంటే అవి మళ్ళీ మెషిన్లో వేస్తే మనకి పాయింట్స్ యాడ్ అయ్యి లాస్ట్లో గిఫ్ట్ వస్తుంది. ఈ ఒక అడ్వాంటేజ్ ఉంది ఇందులో. సో గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత తనకి ఇష్టమైన క్రీమ్తో ఐస్ క్రీమ్ తింటుంది. వాల్కి ఇది ఉంచేసామండి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా బర్త్డేస్ వచ్చినప్పుడు అస్తమాను చేంజ్ చేయడం ఎందుకని వాల్ అలాగే ఉంచేసాము. సో ఇక్కడ కొంచెం మోడిఫై చేశాను అంతే, మా పాప బర్త్డే కోసం అని.
ఐరా తీయి ఈ కేక్ కటింగ్ వచ్చేసి నెక్స్ట్ రోజు. సో ఆ పక్కన ఉంది కదా పాప, తను వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, నైబర్సే ఇద్దరము. సో వాళ్ళు ఆ రోజు లేరని చెప్పి నెక్స్ట్ రోజు మళ్ళీ కేక్ తెచ్చి కట్ చేయించారు. ఇద్దరు భలే ఫన్నీగా చేశారండి. వరుసగా 4 days కట్ చేసిందండి కేకు. బర్త్డే ఒకరోజు అయితే. సో నెక్స్ట్ వాళ్ళ స్కూల్లో కూడా ఆ రోజు ఆఫ్, తన బర్త్డే రోజు. అందుకని మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ అందరి ముందు కట్ చేయించి తన బర్త్డేని 4 days ఇలా సెలబ్రేట్ చేశాను. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Sisira. Happy birthday to you. Happy long life to you. Please do.